హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో వచ్చాను. సో పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకోసం అని చెప్పే వీడియోస్ అయితే పెట్టట్లేదు. కానీ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు చేసుకునే ఒక రెమెడీ అన్నట్టు. ఇంట్లో ఎలాంటి బాధలున్నా ఇలా రెమెడీ చేసి మన కోరికలు నెరవేరడమే కాదు, మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా నెరవేరుతాయంట. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చేసాను. చాలామందికి ఇంట్లో బాగాలేదని, లేకపోతే మనకే బాగాలేదని నెగిటివ్ ఆలోచనలు రావడము, మనసంతా ఒక రకంగా ఉండడము, ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ పెట్టకపోవడము, ఏ పనులు కూడా సహకరించకపోవడం, అందులో పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనలు రావడము, ఏమో ఇది అవుతుందో కాదో అన్న ఎక్కువ ఆలోచనలు వస్తుంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ రెమెడీ ఒకసారి చేసి చూడండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది చేశారు, అక్కడికి వెళ్ళేంత వరకు నాకు కూడా తెలియదు ఇలా చేస్తారని. కానీ నాకైతే బాగా అనిపించింది. పద్ధతి చేయాలంటే మనకి పౌర్ణమి కానీ అమావాస్య తిథులు అప్పుడే చేయాలి. సో మనకి ఇప్పుడు అమావాస్య రాబోతుంది కదా, అందుకోసమని ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది లాస్ట్ అమావాస్య రోజు నేను మా అక్క వాళ్ళు అంటే మా తోడి కోడలు అందరం కలిసి చేసిన రెమెడీ. సో మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. మనకి ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారం రోజు అమావాస్య వచ్చింది కదా, ఆ రోజు అయితే మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము. అదేనండి, కాళీమాత టెంపుల్కి. సో ఆ రోజు చేసిన ఈ రెమెడీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే బయలుదేరాము మహంకాళి టెంపుల్. అదేనండి మనకు ఫలక్నామా దగ్గర ఉంది కదా, ఆ అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు ఈ రెమెడీ గురించి తెలిసింది. అదే ఏం రెమెడీ అంటే గుమ్మడికాయ దీపం. ఇలా గుమ్మడికాయ దీపం వెలిగించడం చాలా అంటే చాలా మంచిది. మాకైతే అక్కడికి వెళ్ళినాకనే తెలిసిందని చెప్పాను కదా, ఎంతమంది అసలు ముట్టిస్తున్నారు. నార్మల్గా అక్కడ ఎప్పుడు ముట్టిస్తారంట, కానీ అమావాస్య పౌర్ణములలో ఇలా ముట్టియడం చాలా అంటే చాలా మంచిదంట. రిజల్ట్ అయితే వచ్చిందంట. ఇక్కడ మేము ఆలయంకి అయితే వచ్చేసామండి. చూసారా ఎంతమంది పబ్లిక్, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అదేనండి భక్తులు. అసలు మాకు ఈరోజు దర్శనం అవుతుందా, అసలు మేము ముట్టేయగలుగుతామా అని అనుకున్నాము, కానీ తొందరనే అయిపోయింది. ఇంకొకటి, అక్కడ ప్రతి అమావాస్యకి అన్నదానం కూడా ఉంటుందంట. వీలైన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ అన్నదానాన్ని కూడా తీసుకోండి, అమ్మవారి ప్రసాదం కదా. సో మేమైతే ఇక్కడ గుమ్మడికాయలు బేరం ఆడుతున్నాము. సో గుమ్మడికాయ దీపం అంటే ఒక్కటి ముట్టారండి, మనకి ఒకటే దాంట్లో 2 పీసెస్ చేసి ఇస్తారు. ఇది నెయ్యితోని కానివ్వండి, నువ్వుల నూనెతో కానీ ముట్టిస్తారు. ఈ దీపాన్ని గుమ్మడికాయ దీపం అని, కాలభైరవ దీపంగా చాలామంది పిలుస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం దూరం చేసే శక్తి ఈ గుమ్మడికాయ దీపానికి అయితే ఉందంట. మీరు చాలామంది చూస్తుంటారు, మనకి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు, బూడిది గుమ్మడికాయని ఇంటి దిష్టి వెళ్ళడానికి, నర దిష్టి కోసం అని. ఇలా చేయడం కూడా చాలా మంచిది. రోజు అమ్మిన అమ్మకుని ఈరోజు అమ్ముతారు కదా, స్పెషల్గా పెట్టుకొని అమ్మవారికి 50 సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. ఆరోగ్యం బాగాలేదు, మనసులో తెలియని భయము, ఆందోళన, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి బాగుండకపోవడము, మంచాన పడడం, ఏదో తెలియని చెడ్డ ఆలోచనలు, నెగిటివ్గా అనిపించడం, ఇలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి ఈ గుమ్మడికాయ దీపం అనేది చాలా అంటే చాలా రిజల్ట్ అయితే ఇస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా ఈ గుమ్మడికాయ దీపం లాగేసుకుంటుందంట. ఇంకోటి తెలుసా, ఇలా ఆలయానికి వెళ్ళి చెయ్యలేని వాళ్ళు కూడా ఇంట్లో చేయొచ్చు, కానీ దానికి వేరే పద్ధతి ఉంటుంది. మీకు ఎవరికైనా ఇంట్లో వెలిగించాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇంట్లో చేసే పద్ధతి ఎలా ఉంటుందో అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆలయంలో చూశారు కదా, భక్తులు చాలామంది ఉన్నారు. అసలు గుమ్మడికాయ దీపం వెలిగించేటప్పుడు చూడాలి, మాకు ప్లేస్ కూడా దొరకలేదు. అసలు వీడియో తీయడానికి కూడా పర్మిషన్ లేదు అక్కడ. కానీ చాలా అంటే చాలా బాగా అయింది. కొంచెం హడావుడిలా అయింది, దీపం వెలిగించడానికి మాకు ప్లేస్ దొరకలేదు. అంత పబ్లిక్ ఉన్నారు. ఎంత అంటే మార్నింగ్ ఎప్పటి నుంచో వస్తారంట. అసలు మబ్బున 5 గంటల నుంచి ఇక్కడ లైన్ ఉంటుందంట. ఈరోజు స్పెషల్గా అమావాస్యకి
ఈ గుమ్మడికాయ దీపాన్ని అలాగే నిమ్మకాయ దీపాన్ని కూడా అక్కడ వెలిగిస్తున్నారు. అది ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇంతమంది ఇలా వెలిగిస్తారా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. అక్కడ చూస్తే అసలు ర్యాక్లలో అయితే ప్లేసే లేదు ముట్టియడానికి. ఎక్కడికించైతే సక్సెస్ఫుల్గా మేమైతే గుమ్మడికాయ దీపాలు వెలిగించాము. చాలామంది ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేదు మనకి ఇంట్లో అదంతా కాదు అనుకున్న వాళ్ళు అక్కడ అమ్ముతారండి, కానీ రేట్ అయితే ఎక్కువ చెప్తారు. మీరు బేరం ఆడి తీసుకోండి. సో నూనె, వత్తులు, పువ్వులు అవి ఇస్తారు. కొబ్బరికాయ సపరేట్ మళ్ళీ కొనుక్కోవాలి. దీపం ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మొక్కుకొని బయటికి వచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు శుక్రవారం అమావాస్య కదా, ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం వేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. అలా చేసిన తర్వాత అమ్మవారిని ఆరాధించడము, అమ్మ నామస్మరణ చేసుకోవడం, ఇలాంటివి చేస్తుంటే కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మన బాడీలో ఎలాంటి బద్ధకం ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, తీరని కోరికలున్నా కంపల్సరీ నెరవేరుతాయంట. ప్రతి పూజకి, ప్రతి ప్రార్థనకి ఒక ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా అమ్మవారి మీద నమ్మకంతో చేసి చూడండి, కంపల్సరీ ఫలితం అయితే ఉంటుంది. ఏదో అన్నారు కదా అని వెలిగించి రాకండి, నమ్మకంతో మాత్రమే ప్రయత్నించి చూడండి, కంపల్సరీ అయితే రిజల్ట్ ఉంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థనకి, ప్రతి పూజకి అలాగే ఫలితం ఉంటుంది. కానీ ఒక్కోసారి మనసు అనేది సహకరించదు, శరీరం సహకరించదు. అప్పుడు ఏం చేయాలి? అసలు నేనైతే ఏం చేస్తాను తెలుసా? మా ఇంటికి దగ్గర ఆలయం ఉందండి, లేదు ఆలయం లేదంటే ఇంట్లో దేవుడి గది ఉంటుంది కదా, ఆ గదిలోకి వెళ్ళిపోయి అమ్మవారి ముందట దీపం వెలిగించుకొని, లేదా అప్పటికే దీపం వెలిగించుంటే ఒక అగరబత్తి వెలిగించుకొని నా మనసులో ఉన్న బాధలన్నీ అమ్మకు చెప్పేస్తాను. 2 నిమిషాలు అమ్మతో మాట్లాడేస్తే చాలు, మనసంతా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, బాధ అంతా తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఆలయానికి వెళ్తేనేమో అమ్మ నాతో వచ్చేసే అనే చెప్పేస్తాను. అలా చెప్పగానే అమ్మ నిజంగా నాతో వస్తుందేమో అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా యాక్టివ్గా ఉన్నా లేకున్నా ఆలయానికి వెళ్తే మాత్రం యాక్టివ్గా ఉంటాను. ఇంకోటి నేను స్ట్రెస్గా ఉన్నా, అసలు ఆరోగ్యం సహకరిస్తలేదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తలేదు అనిపించినప్పుడు కూడా ఎవరన్నా వచ్చి ఆలయానికి వెళ్దామన్నారు అనుకోండి, టక్కన రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. అలా వెళ్ళి అమ్మతోని నిజంగా 2 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. తిరిగి ఇంటికి వస్తుంటే అమ్మ నాతో వచ్చేసేయి, నువ్వు నాతో ఉన్నాక నాకు ఏం టెన్షన్ ఉండదు, ఎలాంటి భయాలు ఉండవు, నువ్వు నాతో వచ్చేసి అని అమ్మని మొక్కుకుంటాను. అలా మొక్కుకోగానే నాకైతే కొండంత ధైర్యం వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇలా అమ్మవారి సన్నిధిలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించినప్పుడు, అంటే ఒక్కసారి వెలిగించినప్పుడు మనకి రిజల్ట్ అనేది రాకపోతే 3 సార్లు, అంటే 3 అమావాస్యలు కానివ్వండి, 5 అమావాస్యలు ఇలా చేయడం వల్ల అయితే మనకి రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుందంట. అక్కడ చాలామంది నమ్మకం అండి, విశ్వాసం. ఇంకొకటి మనం నమ్మకంతో, విశ్వాసంతో ఏ పని చేసినా అది కంపల్సరీ అయితే రిజల్ట్ వస్తుంది. మీరు నమ్మకంతో అమ్మ మీద భారం వేసి ఒక్కసారి వెలిగించి రండి. లేదు మాకు రావట్లేదు అంటే కంపల్సరీ 3 సార్లు వెలిగించడానికి, 5 సార్లు వెలిగించడానికి ట్రై చేయండి. ఇంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళకు ఫలితం వస్తేనే కదా ఇలా చేస్తుంటారు. మరి మనకెందుకు వస్తలేదు? మనం ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫలితం అనేది రావట్లేదు. ఆ మిస్టేక్ ఏంటనేది మీరు కనుక్కొని అమ్మ మీద నమ్మకంతోనైతే ట్రై చేయండి. కంపల్సరీ అంటే కంపల్సరీ ఫలితం వస్తుంది. కొన్నిసార్లు మనం ఫలితం కోసం కాకుండా అమ్మ మీద నమ్మకంతో కూడా చేసి చూడండి. ఇలా చేస్తే అయితే ఎంత తొందరగా అంటే అంత తొందరగా రిజల్ట్ మీరే చూస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మాకు ఆలయానికి వెళ్ళడం కుదరదు, చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు. కానీ దానికి పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. ఆల్రెడీ ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తే నేను కంపల్సరీ ఆ వీడియో అనేది షేర్ చేస్తాను.
సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.